సార్ ఎందుకు తిరువూరు నియోజకవర్గానికి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా పొరుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలస నాయకులే ఎమ్మెల్యే అభ్యర్థులు అవుతున్నారు? అంటే ఈ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే స్థాయికి ఉన్నటువంటి నాయకులు లేక ఎందువల్ల? సార్ ప్రతిసారి కోనేరు రంగారావు దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి వ్యక్తి కూడా బయట నుంచి నాయకులే. అవును, మరి సార్ వేముల కూరమయ్య గారు లోకలే, కోట రామయ్య గారు చదువు లేదు, 5వ తరగతి ఆయన చదివింది, 5వ తరగతి కూడా చదివిందో లేదో నాకు తెలియదు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఆయనకి ఏం అర్హత? ఆయన డబ్బులు పెట్టుకుని వాళ్ళ చొక్కా పంచే కూడా కొలిపవన్ గారు కొనిస్తే తిరిగాడు. నాయకులు లేకపోవటం కాదు సార్, నాయకులు లేకపోవటం కాదు. ఇవాళ పెట్టుబడిదారి వ్యవస్థ, కోటరీ ఏర్పడ్డాయి సార్. ఏర్పడి అంతకుముందు మాకు కోనేరు రంగారావు ఉన్నారు, ఆయన అంతకుముందు డిప్యూటీ సీఎం చేస్తున్నాడు కదా. నేను తిరువురు కాన్స్టిట్యున్సీలోకి వెళ్తానంటే ఆయన వచ్చినా బాగానే, ఆయన చదువు ఎంత ఉన్నా ఏదన్నా కానీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి రాజకీయంగా మంచిగా పరిపాలన చేశాడు, డెవలప్ చేశాడు. అదేవిధంగా పద్మజ్యోతి గారు కూడా వచ్చినా పర్లేదు, బాగానే చేసింది. పద్మజ్యోతి చదువుకున్న అమ్మాయి కాబట్టి ఆమె బాగానే చేసింది. తర్వాత మా రక్షణ నిధి గారు వచ్చాడు. ఈ 4 ఏళ్లలో, ఈ 10 ఏళ్లలో పార్టీని డెవలప్ చేయాల. అసలు 20 ఏళ్ళ నుంచి పార్టీ కరెక్ట్గా ఉంది కదా సార్. ఈ 10 ఏళ్ళలో ఈ నాశనం చేసిన పార్టీని పట్టించుకోవాలి. చదువు లేదు. ఒక ఎమ్మెల్యే నేను వెళ్ళి చదువు లేని వ్యక్తుల్ని డమ్మికుండా ఎందుకు పార్టీని వాళ్ళ అన్నగారు ఐఆర్ఎస్, ఓకే, ఆయన బ్యూరోక్రసీలో ఉంటాడు. ఆయన ఒప్పించుకుంటే మా తమ్ముడికి కావాలని ఓకే చెప్పట బ్యూరోక్రసీ వ్యవస్థ వచ్చింది. ఇప్పటికే తిరువురు నియోజకవర్గం అనేది ఒక ఎస్సీ నియోజకవర్గం. ఇంకా ఏముంది అసలు తిరువూరు నియోజకవర్గం ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి ఎస్సీ రిజర్వేషన్ సార్. 60 ఏళ్ళ నుంచి, 60 సంవత్సరాల నుంచి వేముల కూరమయ్య గారిని కానించండి, 60 సంవత్సరాల నుంచి. ఇప్పుడు 60 పూర్తి అయిపోతాయి. మరి అది గత 10 ఏళ్లలో రక్షణ నిధి గారు ఏం డెవలప్ చేశారు తిరువురు నియోజకవర్గాన్ని? ఏమీ చేయలేదు సార్. ఇంటింటికి గడప గడప తిరగడం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, గడప గడప తిరిగారు, అంతవరకే డెవలపింగ్. వీళ్ళు కనీసం 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఈ గ్రామంలో 10 ఇళ్ళు కట్టిన చూపిమనండి ఆయన్ని. ఏం లేదు, 10 ఇళ్ళు ఎక్కువ అడగట్లే మిమ్మల్ని. ఆయన 4 మండలాల్లో, తిరువురు మండలం ఎక్కడైనా సరే, ఏ మండలంలో కానీ ఏ ఊళ్ళోనైనా సరే 10 ఇళ్ళు మన ప్రభుత్వం తీసుకొచ్చి కట్టించడం చెప్పమనండి. ఫెయిల్ అయిపోయారు. ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే మన గంపలగూడ బ్రిడ్జి పడిపోయింది. అప్పుడు ఈయన ఎమ్మెల్యే, ప్రతిపక్షంలో కూడా చేయలేదు, ఓకే ఒప్పుకోను. మళ్ళీ అధికార పక్షం వచ్చాక వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ఈయన మళ్ళీ ఎమ్మెల్యే. మరి 5 ఏళ్లలో ఏం చేయలేకపోయిందండి? ఆ బ్రిడ్జిని ఏం చేయలేకపోయింది, కనీసం ఏం చేయలేకపోయాడు. స్వామిదాస్ గారు ఇన్ఛార్జి అప్పచెప్పాక ఆ బ్రిడ్జి కదిలిచ్చి, బ్రిడ్జి కట్టకపోతే ఓట్లు రావాలని మేము అంత కష్టపడి ఆయన 2 రాష్ట్రాలకు సంబంధించిన రహదారి అది. అవునండి, ఉభయ రాష్ట్రాలకి. అప్పుడు కేసీఆర్ నాన్నగారు, అప్పుడు మోసెస్ గారని చీఫ్ ఇంజనీర్, ఆయన ఎస్టిమేట్ వేసి డ్రాయింగ్ డ్రాఫ్ట్ చేపించి టెండర్ వరకు వెళ్ళింది సార్. టెండర్ పిలిచిన నోటిఫికేషన్ వచ్చింది, ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ టెండర్ గల్లీ చూడలేడు, మళ్ళీ ఆ బ్రిడ్జి పట్టించుకున్నాడు లేడు. ఇక మా కొలికిపూడి ఎమ్మెల్యే గారు వచ్చిండు. ఈయన చదువుకున్నాడు, ఉన్నతమైన వ్యక్తి అని ప్రజలు ఓట్లేశారు. అందుట్లో ఆయన భార్య కూడా ఎస్టీ పాపం. ఆ అమ్మాయి కూడా మా మండలంలో గిండాలు బాగా తిరిగింది. నేను మీ బిడ్డని, మీ ఎస్టీ అమ్మాయిని మీరు నాకు అని వాళ్ళ భాషలో మాట్లాడుకుంటూ తిరిగినా కూడా మా మండలంలో పెద్దగా ఏం చేంజ్ రాలేదులే కానండి. మొత్తం మీద చదువుకున్నాడు కాబట్టి బాగానే ఉంది. ఈయన పరిస్థితి ఎట్టుందంటే, నువ్వు అంతకుముందు రౌడీయిజం చేసావా, రౌడీయిజం చేస్తే నువ్వేమిస్తావు నాకు అని వాళ్ళతో కుమ్మ. సరే, ఎందుకు తిరువురు నియోజకవర్గం అనేది ప్రతిసారి హాట్ టాపిక్ అవుతుందంటారు? కొల్లికపూడి సీరు గారి వల్లనే అవుతుందండి. ఇప్పుడు ఒక సర్పంచ్ భార్య విఆర్ఓ, ఆయన పేకాట ఆడే కాడ వచ్చింది తిప్పలే. పేకాట ఆడటానికి డబ్బులు సెటిల్మెంట్ దగ్గర వచ్చింది. ఆయన తర్వాత ఆ అమ్మాయిని నువ్వు నా పిఏగా ఉండమని ఆ అమ్మాయిని అరెస్ట్ చేయటం వచ్చింది. ఆ అమ్మాయి మందు తాగింది. అది అయిపోయే లోపలనే బ్రాంచీ షాపులు వచ్చినాయి. ఈయన వెళ్ళి స్వయంగా లిక్కర్ షాపులకు తాళాలు వేశారు. తాళాలు వేసినప్పుడు ఉండాలి కదా, ఆ షాపులు ఎత్తి బయట పెట్టుదా ఉంచాలి కదా. ఇప్పుడు మీరు వేయటం ధర్మమే, ప్రజాసేవ కోసం, ప్రజల కొరకు, ప్రజానాయకుడిగా చేసావు, మంచి పనే. కానీ నువ్వు ప్రజానాయకత్వం ఏడాగింది. బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులు కాదండి, బెల్ట్ షాపులు కదా, లిక్కర్ షాపులు కూడా ఈయన స్వయంగా వెళ్ళి బెల్ట్ షాపుల మీద షాపులు వేసాడు సార్. లిక్కర్ షాపులు కూడా వేసి, లిక్కర్ షాపులు కూడా టౌన్లో ఉండడానికి లేదు, ఊరు బయట పెట్టుకో అన్నాడు. ఊరు బయట పెట్టుకుంటేనే కుదిరిద్ది అన్నాడు సార్.
మళ్ళీ ఏదో ఒప్పందాలు కుదిరి అది అయిపోయింది. మళ్ళీ మీరు ఎందుకు నేనేం అనలేదా, మీరు పోయి కోర్టులో స్టే తెచ్చుకొని నేను కూడా మాట్లాడినాను, ఆయనే సలహా చెప్పి మళ్ళీ కోర్టులో స్టే తెప్పించుకున్నాను, అయిపోయింది. సరే, సంక్రాంతి ముందు కోడి పందాలు నా నియోజకవర్గాలు జరగడానికి వీలు లేదు, ఇలాంటి నిషేధం ఉన్నటువంటి ఇదే ఎమ్మెల్యే ఎందుకు సంక్రాంతి టైంలో బరులు పెట్టించారు? డబ్బు సార్, మనీ ఈజ్ అని డబ్బు ఏ పని అని చెప్పించింది. మరి ఎందుకు బళ్ళు వేసుకొని పోయి అన్ని ఓపెనింగ్లు ఎందుకు చేశాడండి, రిబ్బన్ కటింగ్లు ఏం చేశాడు? బెర్లు ఎమ్మెల్యే గారి లెవెల్లో పోయి రిబ్బన్ కటింగ్ చేశాడు సార్. న్యాయంగా చెప్పాలంటే అసలు ఈ సంవత్సరం సంక్రాంతి పండగకు జరిగిన ఉత్సవాలు కానీ కోడి పందాలు కానీ అవి బీత్సవం ఎప్పుడు మేము మెరుగాలకి ఎప్పుడు లేవండి. నేను 40 ఏళ్ళ చరిత్రలో 43 ఏళ్ళ 44 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా కానీ 40 ఏళ్ళు ఎప్పుడు ఇంత ఘోరంగా ఎక్కడ ఎప్పుడు జరగలేదు. అదే నాని గారు గుడివాళ్ళు ఏదో కోడి పందాలు చేయించిందని అల్లరి చేసింది ప్రెస్ మీడియా మొత్తం, వైసీపీ గవర్నమెంట్ క్యాష్ను అని అది అని. ఇప్పుడు ఏదండి మరి, ఇప్పుడు ఎవడు మాట్లాడలేదు. వైసీపీ ఎందుకు ప్రశ్నించట్లేదు? వైసీపీ ప్రశ్నించడానికి కూడా ఎవడు మాట్లాడితే ఏమవుతుంది మనకేం తెలియదు, కళ్ళు మూసుకొని 4 ఏళ్ళు ఉందామనే ఆలోచనతో మా నాయకత్వం కూడా కొద్దిగా స్తబ్దతగా ఉంది. సార్, ఇప్పుడు తిరువురులో వైసీపీ పార్టీ యాక్టివ్ ఉందా? బాగానే ఉందండి, యాక్టివ్నే ఉంది. నల్లగడ్డ స్వామిదాసు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన తర్వాత పార్టీ ఎలా ఉంది? నల్లగడ్డ స్వామిదాస్ గారు సౌమ్యుడండి. ఆయన మీరు చూడండి 3 సార్లు 4 సార్లు ఓడిపోయినా కూడా ఆయన ఇవాళ కాన్స్టిట్యున్సీలో ఇంకా తిరుగుతున్నాడంటే అతని మనస్తత్వం మీరు అర్థం చేసుకోండి. చాలా మంచోడు, ఎవరికి అపకారం చేసే మనిషి కాదు. దానివల్ల ఆయన ఇవాళ మరి ఏ ఊరైనా మొన్న గోపాలపురంలో గిరిజన మహిళలు గోపాలపురం ఘటన మీద ఏం చెప్తారు? వైసీపీ సంబంధించిన ఆ కుటుంబం అది గతంలో చంద్రబాబు మీద దాడి చేశారు, తర్వాత మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో జోహార్ మీద దాడి చేశారు, బాటిల్ ఇసిరారు. దానిలో భాగంగానే నా మీద కూడా దాడి చేశారు, నేను అక్కడ కంపదీసాను తప్ప నేను ఎలాంటి దాడి చేయలేదు, ఇది వైసీపీ ఆడే మైండ్ గేమ్ అంటారు. నిజంగా వైసీపీ ఆడే మైండ్ గేమ్ అనేది వైసీపీ మైండ్ గేమ్. మహిళను అడ్డం పెట్టి రాజకీయం చేస్తున్నారా? రైటే సార్, మీరు అడిగేదాన్ని నేను చెప్తున్నా. వైసీపీ పార్టీ ఒక మహిళను అడ్డం పెట్టి మహిళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాల్సిన అంత దుర్గతికి మేము బాలేదు. ఒక మహిళ తన్నాల్సి, ఒక గిరిజన మహిళ కొట్టలేదని దిగజారుడుతనం లేదండి. మీకు చిన్న ఉదాహరణ సార్, ఇదే మహిళ వీళ్ళే ఖమ్మంపాడు వచ్చి ఖమ్మంపాడులో చంద్రబాబు నాయుడు మీద వాటర్ ప్యాకెట్లు వేసారు అన్నారు కదా, మరి ఆయన కేసు కట్టారు కదా, 12 మందిని అరెస్ట్ చూపించారు కదా, కేసు నడుస్తూనే ఉంది కదా, మరి ఈ అమ్మాయి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన వీళ్ళు వేసుంటే వీళ్ళని చేయాలి కదా, ఆధారాలు ఉంటే ఇప్పటికైనా ఆధారాలు చూడమనండి. ఆ అమ్మాయి కూలికెళ్ళి జీవించే అమ్మాయి సార్, ఎందుకంటే అలాంటి పేదవాళ్ళ మీద ఒక దళితుడు అయ్యి ఒక గిరిజన మహిళని ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు.